భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర షురు. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు ఈ బోనాల పండుగ జంట నగరాల్లో కోలాహలంగా మారనున్నాయి. ప్రతి సంవత్సరం మొట్టమొదటగా గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనంతో సందడి మొదలవుతుంది. ఇక్కడి నుంచే బోనాల సంబరాలు షురు అవుతాయి. బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఏటా సర్కారు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా తెలంగాణ సర్కార్ తరపున ఆధ్వర్యంలో బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది జూలై 5న అమావాస్య శుక్రవారం రాగా జూలై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఆ మరుసటి రోజు అంటే జూలై 7 ఆదివారం నుంచి భాగ్యనగరంలో బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాలమ్మ, పెద్దమ్మలకు పసుపు, కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. తమ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు. బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. ఇది మాతృదేవికి నైవేద్యం పాలు, బెల్లంతో పాటు నూనె, మట్టి లేదా ఇత్తడి కుండలో వండుతారు. వీటిని వేపాకులు, పసుపు మరియు వేర్మెలియన్లతో అలంకరిస్తారు. మహిళలు ఈ కుండలను తమ తల్లపై మోసుకెళ్లి దేవాలయాల వద్ద ఉన్న అమ్మవార్లకి గాజులు మరియు చీరలతో సహా బోనం సమర్పణ చేస్తారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు, చీరలు, ఆభరణాలు మరియు ఇతర ఉపకరణాలతో ముస్తాబవుతారు. అంతేకాకుండా జాతరలో పోతురాజు చేసే విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి. పోతురాజు మాతృదేవత యొక్క సోదరుడిగా చెప్తారు. బోనాల పండుగ అంటేనే ఆడపిల్లల కోలాహలం, డప్పుల శబ్దాలు, పోతురాజుల డాన్స్లు చూడడానికి ఎంతో కన్నుల సొంపుగా ఉంటాయి. జాతర సమయంలో పోతురాజు ఒంటి నిండా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి కాళ్లకు గజ్జలు కట్టి భయంకరమైన రూపంలో నృత్యం చేస్తూ ఉంటాడు. ఇక పోతురాజు చేతిలో ఉన్నటువంటి కొరడాలతో డాన్సులు చేస్తూ అమ్మవారికి ఊరేగింపుగా వెళ్తారు. ఈ క్రమంలో పోతురాజు చేతిలో ఉన్నటువంటి కొరడ ఎవరికైతే తగులుతుందో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని భావించి చాలా మంది భక్తులు పోతురాజుకి నమస్కారం చేయడానికి వెళ్తుంటారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో కీలక ఘట్టం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం అతి ముఖ్యమైనది. భవిష్యవాణి వినడానికి లక్షల మంది వస్తారు. రంగం కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. రంగం కార్యక్రమం నిర్వహించడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. మాతంగి స్వర్ణలత గారు భవిష్యవాణి వినిపిస్తారు. అంతేకాకుండా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. సాయంత్రం పొట్టేలతో పలహారం, బండ్లు ఊరేగింపు జరుగుతుంది. ఆషాఢ బోనాలు హైదరాబాద్ లోని అతి పెద్ద పండుగగా చెప్పుకోవచ్చు. ఇలా బోనాల పండుగ గురించి ఎంత చెప్పినా వినాలనిపిస్తుంది కదూ. ఇదండి బోనాల పండుగ విశిష్టత.